నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తాను. ప్రతిరోజు పొద్దున 10 నుంచి 2 వరకు, ఆదివారం కూడా పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు ఆర్గాజం గురించి చెప్పమని. ఆర్గాజంని తెలుగులో భావప్రాప్తి అంటారు. మేము జోకులర్గా భావప్రాప్తి జరిగితే భావప్రాప్తి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇదివరి కాలంలో ఏంటంటే భావమరదల శృంగారాలు ఉండేవి. ఏ వ్యక్తికైతే ఇక చాలు అని అనిపిస్తుందో దాన్ని భావప్రాప్తి అంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎప్పుడైనా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు లేదా మన ఇంట్లోనే భోజనం చేస్తున్నప్పుడు మదర్ వైఫ్ ఎవరైనా ఉండి దగ్గరుండి మనకు కొంచెం చాలు కడుపు నిండింది అన్నా కూడా ఇంకొక చెంచాడు తినండి, ఇంకో చెంచాడు తినండి అని మనం ఫోర్స్ చేస్తారు అనుకోండి. మనకున్న మొహమాటానికో మనకు ఉన్న రిలేషన్షిప్కో ఏదో మొత్తానికి ఎక్కువ తినొచ్చు. కానీ ఒక స్టేజ్ వస్తుంది, వాళ్ళు మొహమాట పెట్టినా వాళ్ళు ఫోర్స్ చేసినా మేము తినలేము బాబు, తింటే పొట్ట పగిలిపోతుంది, నాకు చాలు నమస్తే అని పెడతారు. దట్ స్టేజ్ ఈజ్ సెటైటీ సెంటర్, బాగా సాటిస్ఫై అయినట్టు. అదే స్టేజ్ శృంగారంలో కూడా ఇక నాకు చాలు అని అనిపిస్తే దాన్ని ఆర్గాజం అంటారు లేదా భావప్రాప్తి అంటారు. చాలామంది మోపిల్లలు అనుకుంటారు ఫ్లూయిడ్ బయటకు వస్తే భావప్రాప్తి జరిగింది. అది కాదు, దాన్ని ఇజాక్యులేషన్ అంటారు. సో ఫ్లూయిడ్ రావడం ఒకటి, ఫ్లూయిడ్ వచ్చిన తర్వాత ఇక నాకు చాలు అని అనిపించడం రెండో పాయింట్. ఈ ఇజాక్యులేషన్లో ఫ్లూయిడ్ రాగానే యూజువల్గా అంగం మెత్తబడిపోతుంది. దీనికి సింపథెటిక్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ బాడీలో ఉంటుంది. ఈ సింపథెటిక్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా శృంగారంలో పాల్గొన్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయింది అనుకోండి, సడన్గా అంగం మెత్తబడిపోతుంది. దానికి కారణం ఏమిటి? ఫ్లూయిడ్ రాగానే మెత్తబడిపోతుంది. అలా మెత్తబడే తర్వాత కూడా ఇంకా కొంచెం సేపు ఆగితే మళ్ళీ కూడా గట్టిపడే అవకాశాలు ఉంటాయి. సో అలానే ఉంచండి. మెత్తబడిపోగానే వెంటనే తీసేయకండి. దాన్ని ఇంకా కొన్ని నిమిషాల నుంచి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఇక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు చాలు అని అనిపించేంత వరకు చేయడాన్ని ఆర్గాజం అంటారు. ఒకసారి నా దగ్గరికి ఒక తల్లి వచ్చారు, ఆమెకి 2 పిల్లలు. ఆమె అంటుంది నాకు పెళ్ళి 7 years అయింది, నాకు 2 పిల్లలు కూడా, కానీ నాకు ఇంతవరకు భావప్రాప్తి జరగలేదు సార్, నాకు తృప్తిగా లేదు. అట్లాంటివి రాకుండా జాగ్రత్త పడండి. పిల్లల్ని కనడం వేరు, శృంగారంలో ఎంజాయ్ చేయడం వేరు. పిల్లలు కలిగిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు లేని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నిజానికి పిల్లలు పుట్టిన తర్వాత ఎంజాయ్మెంట్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్లకు ఈవెన్ సిజేరియన్ ఆపరేషన్ చేసి పొట్ట కట్ చేసి పాపం తీసినా కింద వేదన కొంచెం లూజ్ అవుతుంది. అలా లూజ్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు. అసలు శృంగారం ఎందుకు చేయాలి? మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోద్ది కదా, పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకునేది ఎదుటి వ్యక్తిని సంతృప్తిపరిచేందుకోసం. ఆమెకు శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్గా ఆమెను సంతృప్తిపరచాలి. సో ఆమెను సంతృప్తిపరచడం కోసం పెళ్లి చేసుకోవాలి. కేవలం శృంగారంలో ఎంజాయ్మెంటే కాబట్టి మాస్టర్బేట్ చేసుకోవచ్చు, లేదా ఏ వేశ్య దగ్గరకు పోవచ్చు. ఏ వ్యక్తులకైతే భార్యతో శృంగారం చేయడం ఇష్టం లేదో వాళ్ళు పెళ్లి చేసుకోకండి. అంతేగాని పెళ్లి చేసుకుని వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. ఒకసారి నా దగ్గరికి ఒక పూజారి కపుల్ వచ్చారు. అమ్మాయి చెప్పింది, సార్ మా ఆయన నాకు పెళ్ళి 2-3 ఏళ్ళు అయింది, ఇంతవరకు నన్ను తాకట్లేదు. అబ్బాయిని అడిగాను, బాబు ఏమిటి ప్రాబ్లం నీకు? సార్ నాకు చిన్నప్పటి నుంచి దేవత విగ్రహం, మాకు ఇంటి దగ్గర గుడి ఉండేది, ఆ గుడి దగ్గర నాకు మా నాన్నగారు చీర కట్టడం నేర్పారు. నేను ఆ విగ్రహం చీర కడతాను. నాకు మా నాన్నగారు అప్పుడు చెప్పాడు, నా 5-6 years ఏజ్లోనే, ఏ స్త్రీని చూసినా తల్లి అని అనుకో, దేవత అని అనుకో అని. కనుక నాకు ఈ అమ్మాయిని చూస్తే నాకు ఎరెక్షన్ రావట్లేదు, నాకు అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోకూడదు. పెళ్ళి అనేది మీ శరీరాని కోసం, మీ పార్ట్నర్ సౌఖ్యం కోసం చేసుకునేది. వయసు వచ్చిందనో, చుట్టాల కోసమో, తల్లి కోసమో, లేదా ఇంట్లో వంట చేసి పెడుతుందనో, అంట్లు తోముతుందనో పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకునేది ఒక పార్ట్నర్ కోసం, ఒక ఆమెకు తృప్తినియడం కోసం మీరు కష్టపడాలి. అంతేగాని మీరు సుఖపడేందుకోసం అని అమ్మాయిని పెళ్లి చేసుకోకండి. అమ్మాయిని సుఖపెట్టే దానికోసం మీరు పెళ్లి చేసుకోండి. ఒక టీచర్కు, స్టూడెంట్కు మంచి మార్కులు వస్తే టీచర్కు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. అట్లాగే మీ వైఫ్ కనుక సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. సో ఆమెను సంతోషంగా ఉంచేందుకోసమని మీరు పెళ్లి చేసుకోండి. అంతేగాని మీ సంతోషం కోసం పెళ్లి చేసుకోకండి. ఒక్కోసారి ఏంటంటే పెళ్లికి ముందు ఆ అమ్మాయిని చూస్తాడు, అంత అవుతుంది, వాడు ఇచ్చే వరకట్నమో లేకుంటే మామగారి ఇన్ఫ్లుయెన్స్కో దేనికో పడి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ సంసారం చేయడు. అట్లా కపుల్స్ వస్తాయి. ఎందుకు అంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తాడు. ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోండి? నీకు అంతగానో ఇష్టం లేకపోతే పారిపో. కనీసం అమ్మాయిల కంటే భయం ఉంటుంది. అబ్బాయిలకి ఏముంది, వాడు వెళ్ళిపోవచ్చు. పెళ్లి చేసుకొని నిష్ఠగా చెప్పగలగాలి. పేరెంట్స్ ఇచ్చే డబ్బుతోటో, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మనం బతకలేమా? మనం ఎన్నోసార్లు చూస్తాము, చిన్న వర్కర్ ఉంటాడు, ర్యాగ్ పికరు, చెత్త ఏరుకునేవాడు, వాడికి ఒక వైఫ్ ఉంటుంది, వాడికి కూడా ఒక అభిమానం ఉంటుంది, వాడికి కూడా ఒక వృత్తి ఉంటుంది. వాడు చెత్త ఏరుకున్నా కూడా వాడు గంభీరంగానే ఉంటాడు, వాడేమీ తలదించుకోడు. హీ మస్ట్ బి హ్యాపీ. నేను చేసే పనిలో నేను తృప్తిగా చేస్తున్నాను, తృప్తి ఉంటుంది. అలా చెత్త ఏరుకొని కూడా చెత్తలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బాంబేలో దీన్ని బంగార్ అంటారు, బంగార్ బిజినెస్ అంటారు. ఎప్పుడైనా బంగారు బిజినెస్ గురించి బాంబే చుట్టుముట్ల వెళ్ళినప్పుడు
కనుక్కోండి. వాళ్ళు ఎంత సంపాదిస్తారో. చాలామంది ఏమిటంటే అమెరికాలో కానీ ఇండియాలో కూడా రిచ్ పీపుల్ వాళ్ళ పాత వస్తువులు, వాడిన వస్తువులు కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత పాత టీవీని ఏం చూస్తాను లేని పడేస్తారు. మంచాలు, ఈవెన్ డ్రెస్లు, కోట్లు వేసుకునేవి. ఒక్కోసారి ఆ కోట్లో డైమండ్స్ కూడా దొరికిన వాళ్ళు ఉన్నారు. కనుక చెత్త ఏరుకునేవాడిని కూడా నీచంగా చూడకండి. వాడిది కూడా ఒక వృత్తి, వాడిది కూడా ఒక ప్రొఫెషన్. సో వాడు చెత్త ఏరుకొనైనా కూడా వాడి భార్యను సంతృప్తిపరుస్తాడు, హ్యాపీగా ఉంచుతాడు. పేరెంట్స్కి భయపడి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని ఆ అమ్మాయిని బాధ పెట్టడం, మీరు బాధపడడం చేయకండి. హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. మగవాడు అంటేనే ఒక డెసిసివ్ మేకింగ్ ఉండాలి. పూర్వంలో మగవాడు ఎలా వచ్చేది, వాడు హంట్ చేసేవాడు. వాడికి రన్నింగ్ చేసి అవసరం వస్తే జింకనో దేన్నో పట్టుకొని తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ఉన్న లేడీస్ దాన్ని చంపి వంట చేసి పెట్టేవాళ్ళు. సో ఆ సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. లేదా ట్రైబ్స్ గొడవలు అయినప్పుడు, ఒక ట్రైబ్ నుంచి ఇంకో ట్రైబ్కి గొడవలు అయినప్పుడు మగవాడు అనేవాడు ఆ అవతల నుంచి వచ్చిన వ్యక్తులతో యుద్ధం చేసి తమ అమ్మాయిల్ని కాపాడుకునేవాడు. అలా స్టామినా ఉండాలి. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ అయిపోయింది, లైఫే సాఫ్ట్ అయిపోయింది. సాఫ్ట్ కాకుండా హార్డ్గా ఉండడం నేర్చుకోండి. హార్డ్గా ఉంచండి మీ అంగాన్ని, అది కూడా ఎక్కువ టైం ఉంచుకోండి. లైఫ్లో డెసిసివ్గా ఉండండి, అథారిటేటివ్గా ఉండండి. భయపడుతూ సంసారం చేయకండి. పేరెంట్స్కు భయపడక్కర్లేదు, కొంత వయసు వచ్చిన తర్వాత భార్యకు భయపడక్కర్లేదు, సొసైటీకి కూడా భయపడక్కర్లేదు. మీరు ఇష్టం వచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారు. మా క్యాస్ట్ కాదు అమ్మాయి అని ఆమె చేసుకున్నాను అని ఏదో ఫీల్ అవ్వకండి. పెళ్లి చేసుకోవడం అనేది గొప్ప విషయం. కనుక మీరు ధైర్యంగా పెళ్లి చేసుకోండి, ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సినటువంటి హెల్ప్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, మీకు కావాల్సినటువంటి హెల్ప్ లీగల్ డిపార్ట్మెంట్స్ ఇస్తాయి. కనుక మీరు ధైర్యంగా ఉంటే మిగతా వాళ్ళు మీకు హెల్ప్ చేయగలరు. ఉద్ధరేది ఆత్మానం అంటాడు గీతలో కృష్ణుడు. సో మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోవాలి, మీ ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి. మీకు వేరే వాళ్ళు ధైర్యం చెప్పడం కాదు. సో ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.